చదువుకోవడానికి అవకాశం లేకుండా అయిపోయింది కాబట్టి మాకు బిల్డింగ్ కావాలనేసి మేము ప్రభుత్వాన్ని పొందించడము అవుతుంది. కాకపోతే ఇప్పటికైనా మరి ప్రభుత్వం మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ బిల్డింగ్ మాకు పిల్లలకు ఏర్పాటు చేస్తే రేపొద్దున మళ్ళీ రాబోయే రోజుల్లో బడి కూడా మూతపడే అవకాశాలు ఉంది, కారిపోతుంది. కాబట్టి ప్రభుత్వానికే వర్షం కారణంగా మేము పొందించడం అవుతుంది. బయట ఒకటి పరిస్థితి అంటే ఏకంగా కారిపోతుంది కాబట్టి స్కూల్ బిల్డింగ్ మాకు ఇలాగ బాగా ఇబ్బందులు చేస్తుంది. ఇప్పుడు దాకా తోడడం కూడా జరిగింది. నీళ్లు పాలు పట్టుకొని బకెట్లు పట్టు తోడినారు. ఆ పిల్లల గురించి చదువుల గురించి మా పిల్లలు ఇలా భవిష్యత్తు బాగుండాలని బాధపడితే బిల్డింగే బాగాలేదు మా భవిష్యత్తు. అందరికీ నమస్కారం. మాది అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతపురం పంచాయతీ చింతపాక గ్రామం. మా గ్రామంలో స్కూల్ బిల్డింగ్ పూర్తిగా పాడైపోయింది. గత 5 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. బిల్డింగ్ పైకప్పు పూర్తిగా పాడైపోయి చెట్లు పడుతుంది. వర్షం అయితే మొత్తం కాలిపోతుంది. పిల్లలు కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. డిప్యూటీ సీఎం గారు రోడ్ల శంకుస్థాపన చేయడానికి వచ్చినప్పుడు అర్జీ పెట్టాము. ఆయన వరకు చేరిందో లేదో తెలియదు. మండల ఎంఈఓ గారికి చాలా సార్లు చెప్పాము, కానీ ఎటువంటి స్పందన లేదు. దయచేసి మా సమస్య విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వరకు తెలియజేసేట్లు షేర్ చేయండి.